అందరికీ నమస్తే అండి. సమ్మర్ స్పెషల్ పుచ్చకాయ కదా. పిల్లల సెలవుల్లో ఇంట్లోనే ఉంటారు, జ్యూస్ చేసిన తాగుతారు. పెద్దవాళ్ళం కూడా కట్ చేసుకుని తింటూ ఉంటాం కదా. పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే పుచ్చకాయని చూసినప్పుడల్లా నాకు బాధేస్తుంది. ఎందుకంటే మంచి పుచ్చకాయ కలర్లో ఉన్నది తీయగా తినాలన్న నా కోరిక మాత్రం దాదాపు 3-4 ఏళ్ల నుంచి అసలు తీరట్లేదనమాట. ఎందుకంటే చాలా తెస్తూనే ఉంటాము. అప్పుడప్పుడు దాదాపు వారానికి 10 రోజులకి కాయ తెచ్చినా సరే తేగానే కట్ చేస్తే తెల్లగా అనిపిస్తుంది. దాన్ని పారేయలేము. అలాగే జ్యూస్ చేసుకుని ఏ పంచదార వేసుకుని తాగేస్తూ ఉంటాము. ఒక్కోసారి అయితే పుచ్చకాయని చూడగానే బాగుందనిపిస్తుంది. కట్ చేస్తే లోపల కుళ్ళిపోయి ఉంటుంది. ఎండలో వేయటం వల్ల అవి లోపల కుళ్ళిపోయి ఉంటాయన్నమాట. ఈ కాయ చూడండి 5 కేజీలు ఉంది. పెద్ద కాయ కదా, బాగుంటుంది అని సంతోషపడిపోయానమాట. కట్ చేస్తే ఎర్రగా ఉంది, చాలా ఆనందం వేసింది. కానీ చూడండి, ఒక పక్కనేమో గట్టిగా ఉంది, ఇంకో పక్కన ఇలా వేలు పెడితే లోపలికి వెళ్ళిపోతుందనమాట. అంటే ఎండవేడికి అయి ఉంటుంది, కుళ్ళిపోయినట్లు అయిపోయింది. దీన్ని పారేయాలంటే బాధ అనిపించింది. అలా అని చెప్పి డస్ట్బిన్లో వేయాల్సిన పొట్టలో వేస్తే మనమేమో హాస్పిటల్కి వెళ్ళాలి కదా. ఏం చేస్తాం, అదే పని అయిందనమాట. మా చిన్నప్పుడైతే పుచ్చకాయలు చాలా టేస్ట్గా ఉండేవి. పెద్ద కాయలు కూడా 15 రూపాయలు 20 రూపాయలకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే కిలోల చొప్పున తూస్తున్నారు. రేటు కూడా చాలా పెరిగిపోయింది, కానీ రుచి మాత్రం ఉండటం లేదు. వీటికి వేసే మందుల వల్ల ఇవి ఇలా ఉండొచ్చు. ఒక్కొక్కసారి అయితే కనుక కలర్ కోసం ఇంజెక్షన్లు చేస్తున్నారని కూడా అంటున్నారు. ఏదేమైనా సరే రుచికరమైన పుచ్చకాయ మాత్రం తినలేకపోతున్నాను. మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుందా అనేది తప్పకుండా కామెంట్ చేయండి.